ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ఈ పథకం బంద్, సీఎం కీలక నిర్ణయం రేవంత్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నాయని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలలో భాగంగా తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ పేరు మీద ఫేమస్ అయిన పథకం పేరును మార్చాలని నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత మాతా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ని అయితే పంపిణీ చేసేది. ప్రసవం అయిన తర్వాత తల్లికి బిడ్డకు ఉపయోగపడేలా పలు వస్తువులను ఆ కిట్లో ఉంచి సరఫరా చేసేది. తాజాగా కేసీఆర్ కిట్ పేరును మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. ఇక నుంచి కేసీఆర్ కిట్కు బదులుగా మాతా శిశు సంరక్షణగా NCH మారుస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ తెలియజేసిందనమాట. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కిట్ బ్యాగులపై కేసీఆర్ ఫోటోలతో ఉన్న వాటిపై స్టిక్కర్లు వేసి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ మారడం, ఈ పాటు ఇనుప కంచెలను తొలగించిన విషయం తెలిసిందే. గృహలక్ష్మి పథకాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేయనుందనమాట. తెలంగాణలో ఇప్పటికే 2 పథకాలను అయితే రద్దు చేశారు. వారి స్థానంలో మరో పథకం పేరు ఈ రకంగా మారుస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అయితే ఏర్పడడంతో రాష్ట్రం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.